హలో అండి అందరికి. ఒకరోజు ఒక బాబు వాళ్ళ నాన్నగారు ఒడిలో కూర్చోబెట్టుకొని అన్నం తింటున్నాడనమాట. తినిపిస్తున్నాడు వాళ్ళ నాన్నగారు. అయితే తినిపిస్తున్నప్పుడు ఎదురుగా ఉన్న ఇంటి పైన ఒక కాకి వాలిందనమాట. అయితే అదేంటి అని ఆ చిన్న బాబు అడుగుతాడు. అడిగితే వాళ్ళ నాన్న కాకి అని చెప్తాడు. మళ్ళీ అడుగుతాడు. మళ్ళీ కూడా కాకి అని చెప్తాడు. మూడోసారి కూడా అడిగితే కాకి అని చెప్తాడు. ఇలా బాబు రోజు దాన్ని చూసిన ప్రతిసారి అడుగుతూనే ఉంటాడు. అడిగినప్పుడు తండ్రి ఏమాత్రం కోపడకుండా, విసుగు చెందకుండా ఆ కొడుకుకి ఆ విషయాన్ని చెప్తాడు అది కాకి అని. అయితే కొన్ని కొన్ని సంవత్సరాల తర్వాత ఆయన ముసలివాడయ్యి, అయితే ఆ కొడుకు పెరిగి పెద్దయ్యాక కొడుకు దగ్గరికి తండ్రి వచ్చి ఉంటాడు. ఉన్న సందర్భంలో ఎవరో ఇంటికొస్తారు. వచ్చినప్పుడు తండ్రి అడుగుతాడనమాట ఎవరు అంటే ఆ అబ్బాయి చెప్తాడు. కొడుకు చెప్తాడు నా స్నేహితుడు అనేసి ఒకసారి చెప్తాడు. మళ్ళీ రెండోసారి అడిగితే రెండోసారి కూడా చెప్తాడు. మూడోసారి అడిగితే కొంచెం విసిగి చెందైనా చెప్తాడు. నాలుగోసారి అడిగినప్పుడు చాలా కోపం వచ్చి నీకు ఒకసారి చెప్తే అర్థం కాదా? 10 సార్లు నీకు చెప్పాలా అనేసి అంటాడనమాట. అన్నప్పుడు ఆ తండ్రి చెప్తాడు. చిన్నప్పుడు కూడా నువ్వు ఇలా నన్ను ఇన్ని సార్లు అడిగేవాడివి. ఏదైనా విషయాన్ని మళ్ళీ మళ్ళీ అడుగుతుంటే నా కొడుక్కి ఇంకా ఇంకా తెలివితేటలు పెరగాలని చెప్పి నువ్వు ఒకటికి 100 సార్లు అడిగినా నేను విసుక్కోకుండా చెప్పానురా. ఇప్పుడు నేను 2 సార్లు అడిగేసరికి నీకు ఇంత కోపం వస్తుందా అనేసి అంటాడనమాట. అప్పుడు కొడుకు దానికి అయ్యో నేను ఇంత తప్పు చేశానా అని బాధపడతాడు. దీనివల్ల మనం తెలుసుకోవాల్సిన నీతి ఏంటంటే మనిషికి సహనము, ఓర్పు, ఓపిక అనేది చాలా అవసరం. మనం కోపడినట్లు మన తల్లిదండ్రుల మీద మనం కోపడినట్లు వాళ్ళు మన మీద కోపడితే ఈ రోజు మనం స్థాయిలో ఉంటామని గుర్తు తెచ్చుకుంటే చాలు. ఎందుకంటే వయసు అయ్యాక ఆటోమేటిక్ గా మనకి రావాలని వస్తుందో అది రావాలని వస్తుందో లేకపోతే అనుకోకుండా వస్తుందో తెలియదు కానీ కోపం అనేది మాత్రం వస్తుంది. ఇంకా నేను చెప్పేదైతే ఒకటే, జీవితంలో మనం ఎవరినైనా ఆదరించాలి అంటే దూరం దూరం వెళ్ళి గుడికి వెళ్ళి దేవుళ్ళకి దర్శించుకోకపోయినా పర్వాలేదు కానీ రోజు మన ఇంట్లో ఉండే తల్లిదండ్రుల పైన మాత్రం కోపం తెచ్చుకోకుండా వాళ్ళకి కొంచెం కనిపెట్టుకొని వాళ్ళని ఆరాధించినట్లుంటే చాలు అంత మంచి జరుగుతుంది. ఎందుకంటే వాళ్ళ ఆశీస్సులను మించి మనకైతే ఇంకేం ఆశీస్సులు ఉండవు కదా. మన ఇంటిని మించిన గుడి అయితే ఇంకోటి ఉండదు కదా. వాళ్ళు ఎక్కడుంటే అదే మన గుడి అనుకోవాలి. వాళ్ళు ఎక్కడుంటే వాళ్ళే మన దైవాలు అనుకోవాలి. నేను చెప్పింది నిజం అనిపిస్తే కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బాయ్.